గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయం మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించారు. మరొక అద్భుత రోజును దేవుడు కానుకగా మనకు అనుగ్రహించారు కాబట్టి మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సకల ప్రాణులు యెహోవాను స్తుతించడని. ఆల్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి ఎవరు స్తుతించాలంటే ఊపిరిన్న వాళ్ళందరూ దేవుని స్తుతించాలని. ఎందుకోసం అంటే ఈ లోకంలో అన్నిటికన్నా చాలా చాలా ప్రాముఖ్యమైన దేవుడు మనకిచ్చిన జీవం. ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుంది అంటే అది దేవుని అపార కృప మాత్రమే. మన శక్తి, మన బలం, మన జ్ఞానం ఏది కాదు. ఈరోజు వాగ్దాన సందేశం కోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని లేఖనాల నుంచి మనం పరిశీలన చేస్తున్నాము. దేవుని వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 89వ కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 89 and verse 28. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. మై కవెనెంట్ షల్ స్టాండ్ ఫాస్ట్ విత్ హిమ్. దేవుడు మాట్లాడుతున్న మాట ఒక అద్భుతమైన మాట. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దావీదు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే నాతాను అనే ప్రవక్తతో మాట్లాడిన మాట. ఈ మాటలు ఎవరు రాశారు అంటే ఏతాను గారు రాశారు. ఆల్రైట్. 89వ కీర్తన ఈతన్ రచించిన కీర్తన. ఎజ్రాహీడైన ఏతాను రచించిన దైవధ్యానం అనే మాట అక్కడ ఉంది కదా. ఇందులో ఈ ఏతాను దావీదుకు అనుగ్రహించబడిన కృపను గూర్చి దేవుని స్తుతించుతున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఎందుకంటే ఒకానొక రోజున దేవుడు నాతానుకు ఆయన ప్రత్యక్షమై నాతానుతో మాట్లాడుతూ దావీదు గురించిన వివరాలు చాలా తెలియజేశారు. అందులో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను దావీదుకు నా కృపను తోడుగా ఉంచాను, నా నిబంధన స్థిరంగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా గమనించండి, దావీదు దేవుని చిత్తానుసారుడిగా బ్రతికాడు. ఆయన హృదయానుసారుడిగా దావీదు జీవించాడు. యవన కాలము నుండి కూడా దావీదు దేవుని స్తుతించడంలో, ఆయన ఆరాధించడంలో, ఆయన గణపరచడంలో దావీదు ఎప్పుడు ముందున్నాడు. తనకు కొన్ని ప్రివిలేజెస్ దొరకపోయినప్పటికీ కూడా, కొన్ని అద్భుతమైన అవకాశాలు అతనికి లేకపోయినప్పటికీ కూడా ఉన్న వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దావీదు గడిపాడు. సమూయేలు యెషయి కుమారుల్లో ఒకడిని అభిషేకించడానికి ఇంటికి వచ్చినప్పుడు యెషయి తన కుమారులందరినీ పిలిచాడు కానీ దావీదుని పిలవలేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు దావీదు యొక్క పరిస్థితి ఆ కుటుంబంలో ఎలా ఉందో. హీ వాజ్ ద లీస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్. అంత మాత్రం కాకుండా దావీదుని ఎవరు పట్టించుకోలేదు. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడు అంటే దావీదు అనర్హుడు అని అనుకున్నారు అందరూ. కానీ అలాంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ఎంపిక ఎప్పుడు కూడా చాలా గొప్పదే. లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఘనత లేని వారిని ఎన్నుకుంటాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులు ఎన్నుకుంటాడు. జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానహీనులను ఎన్నుకుంటాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న అపోస్తలుడైన పౌలు ఆ మాటలు రాసుకుంటూ వచ్చారు. దేవుని ఎంపిక చాలా గొప్పది. ఇతనెందుకు పనికిరాడు, వీరెందుకు కొరగారు అన్న వాళ్ళని దేవుడు ఎన్నుకుని వారి ద్వారా విశేషమైన అద్భుతాలు ఎన్నో జరిగించారు, ఆశ్చర్యకారాలు జరిగించారు. బైబిల్లో ఎన్నో వచనాలు, ఆధారాలు ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. నా కృప అతనికి తోడుగా ఉండజేసేదను. గమనించిన ప్రియులారా, మనకేమున్నా లేకపోయినా దేవుని కృప మనతో ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. పౌలు మహాశయుడు ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా నాకున్న ముళ్ళు తొలగించి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? ముమ్మారు అడిగాడు దేవుణ్ణి, 3 సార్లు. అయితే దేవుడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు అన్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీకేమున్నా లేకపోయినా నా కృప నీతో ఉందా లేదు చూసుకో పౌలా, అది సరిపోద్ది అన్నాడు. ఎంత అద్భుతమైన ఆన్సర్ అది. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా చింతలు, కలవరాలు, ఆందోళనలు నిన్ను కృంగదీస్తున్నాయా? ఏ ఒక్కరు నాకు తోడుగా లేరని బాధపడుతున్నావా? దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఆ కృప నిన్ను రక్షించే కృప, ఆ కృప నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చే కృప, దేవుని కృప నిన్ను బలపరిచే కృప. పౌలు మహాశయుడు అంటాడు అందుని బట్టి తిమోతికి రాస్తూ, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్మని. బలహీనమైన క్షణాలు కొన్నిసార్లు మన జీవితంలో రావచ్చు. ఎంత ధైర్యంగా ఉంటున్నా కొన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మబలం ఎక్కడి నుండి తీసుకోవాలి? ఎక్కడి నుంచి మనకు బలం వస్తుందంటే దేవుని కృప ద్వారా. దేవుని కృప అనే ధనాగారము నుండి మనకు కావలసిన ఆధ్యాత్మిక సిరులు, సంపదలు మనం తీసుకోవచ్చు. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. మన దేవుడు కృపా సంపన్నుడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడని బైబిల్లో రాయబడింది.
నేను ఒక మాట చెబుతాను, గమనించండి. పాత నిబంధనలో ఉన్న చాలామంది దేవుని ప్రజలు దేవుని కృపను అనుభవించారు. అయితే నూతన నిబంధన సంఘ వారసులమైన మనము ఆయన కృపను మరింత ఎక్కువగా అనుభవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకోసం అంటే వారు యేసుక్రీస్తు ప్రభువుని ముందుకు చూశారు. మనమైతే ప్రభువు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకోవడానికి, సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన ప్రభువుని ఆరాధించే కృపలోని దేవుడు మనల్ని నడిపించాడు. మనకు దేవుడిచ్చిన ధైర్యం ఎంత గొప్పది అంటే, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నాకున్నాడు. ఆయన కృప ప్రతి సందర్భంలో మనకు బహిర్గతమైంది. లేఖనాలను పరిశీలన చేస్తుంటే ఎన్నో చోట్ల దేవుని తన కృపను ఏ విధంగా మనమే చూపించడం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, కృప ద్వారా మాత్రమే సమస్తం సాధ్యం. కృపను అర్థం చేసుకుని ఆయన కృపలో వర్ధిల్లినప్పుడు ఇంకా శ్రేష్టమైన దీవెనలు మనం పొందుకుంటాం. అంత మాత్రం కాకుండా దేవుడు నిబంధన ఆయన స్థిరపరిచే దేవుడు. యేసు ప్రభువారు సిలువలో మనందరి కోసం క్రొత్త నిబంధన చేశారు. తన రక్తంతో క్రొత్త నిబంధన చేశాడు. ఈ నిబంధన ఎలాంటిదంటే శాశ్వత నిబంధన, ఎన్నడూ కొట్టివేయబడని నిబంధన. ఎవర్ లాస్టింగ్ కవనెంట్ జీసస్ ఎస్టాబ్లిష్డ్ విత్ us ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కలువరి సిలువలో యేసు ప్రభు చేసిన నిబంధన చాలా గొప్పది. అది ఎన్నడూ తీసివేయబడదు, కొట్టివేయబడదు. అలాంటి నిబంధనకు వారసులుగా మనం చేసినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఈ రోజంతట్లో కావాల్సిన కృప మీకు సమృద్ధిగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దావీదుకు మీరు చూపించిన కృపను బట్టి, అతనితో మీరు స్థిరపరిచిన నిబంధనను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీవు నిబంధన స్థిరపరిచే దేవుడు, నీలాంటి వారు మరొకరు లేరు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఏ ప్రాంతాల నుండి ఏ పరిస్థితుల్లో వింటున్నారో వారందరినీ మీరే బలపరచండి. నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా. నీ కృపే మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని నడిపించేది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, వేదనలో ఉన్న వారు లేవనెత్తండి, అప్పులు ఊబులో కూరుకుపోయిన వారు లేవనెత్తిన నా మహిమార్థం వారు వాడుకోనండి. ఘనత మహిమా ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.